గుడ్ మార్నింగ్ మిత్రమా. మనకు ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో భాగంగా మనం ఈరోజు 4-5 యూనిట్లను పూర్తిగా చూద్దాం మిత్రమా. చూస్తే మనకు 4వ యూనిట్గా పౌష్టికాహారం అనేటటువంటి ఆహారం ఉంది. అసలు పౌష్టికాహారం అంటే ఏంటో చూద్దాం. శరీర పెరుగుదలకు, వ్యాధి నిరోధకత శక్తి ఇట్లాంటి అందించేటటువంటి ఆహారం కలిగినటువంటి ఆహారాన్ని మనము పౌష్టికాహారం అని అంటాం. మరి పౌష్టికాహారంలో ఏమేమి ఉండాలంటే కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు, పిండి పదార్థాలు, విటమిన్లు, కొవ్వులు, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా కలిగినటువంటి ఆహారాన్ని మనము పౌష్టికాహారం అని అంటాం. ఇవన్నీ కూడా మన శరీర పెరుగుదలకు మరియు వ్యాధి నిరోధకతను కలిగించడానికి తోడ్పడతా ఉన్నాయి అనమాట. ఇవి కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటే మనం దాన్ని పౌష్టికాహారం అని అంటాం. చూస్తే మరి మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాల మీదనే మన ఆరోగ్య పరిస్థితి అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఎంత మంచి ఆహార పదార్థాలు తీసుకుంటే మన ఆరోగ్యం అంత బాగా ఉంటుంది. అదేవిధంగా మరి ప్రతిరోజు కూడా అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మన ఆహారంలో పప్పులు, అదేవిధంగా రొట్టె, అన్నం ఉండే విధంగా, గుడ్డు ఉండే విధంగా, పాలు ఇవన్నీ ఉండే విధంగా మనం ప్రతిరోజు కూడా ఆహారంలో ఇవన్నీ ఉండే విధంగా ప్రయత్నం చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి ఆహార పదార్థాలు మనకు 3 రకాలుగా ఇచ్చాడు మిత్రమా. అవేంటి అని అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. మనం కార్బోహైడ్రేట్స్ మనం పిండి పదార్థాలని, ప్రోటీన్స్నే మనం మాంసకృతులని, కొవ్వులని మనం ఫ్యాట్స్ అని అంటాం. ఈ విధంగా మనకు మరి పిండి పదార్థాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయని అంటే, అసలు పిండి పదార్థం అంటే ఏంటంటే మిత్రమా, ఏదైనా ఒక పదార్థాన్ని మనం బలంగా నలిపినప్పుడు అది పిండిగా మారితే దాన్ని పిండి పదార్థం ఉంది అని అంటాం. అది పిండి పదార్థంగా చెప్తాం. ఆ విధంగా మనకు మరి పిండి పదార్థాలు వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు వీటిలో పిండి పదార్థం అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆహార పదార్థాల్లో వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. మిగిలినటువంటి ప్రోటీన్స్, కొవ్వులు అనేవి తక్కువ పరిమాణంలో ఉంటాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మిత్రమా. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. అంటే ఇక్కడ వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలలో ఏముంటుంది, మనకు పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. మిగిలినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తక్కువ పరిమాణంలో ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మనకు పిండి పదార్థాలు దేనికి తోడ్పడతాయనంటే శక్తినివ్వడానికి తోడ్పడతాయి. గుర్తుపెట్టుకోవాలి మిత్రమా, పిండి పదార్థాలు మనకు శక్తినివ్వడానికి తోడ్పడతాయి. అదేవిధంగా మరి మనకు మాంసకృతులు తీసుకుంటే ఈ మాంసకృతులు అనేవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయనంటే పప్పు ధాన్యాలు, చేపలు, గుడ్లు, మాంసం, పాలల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. పాలల్లో ఉండేటటువంటి కాల్షియం మనకు ఎముకల పెరుగుదలకు తోడ్పడతా ఉంది. కాబట్టి పిల్లలకు బాగా పాలు తాపాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనకు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలలో ప్రోటీన్స్ అధిక పరిమాణంలో ఉంటాయి, పిండి పదార్థాలు, ఫ్యాట్స్ అనేవి తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రం. ప్రతి దాంట్లో ప్రతిదీ ఉంటుంది, కానీ ఇవి ఎక్కువ మా ప్రోటీన్స్ అనేవి ఇక్కడ ఉన్నటువంటి పప్పు ధాన్యాలు, చేపలు, గుడ్లు, మాంసం, పాలల్లో ఎక్కువగా ఉంటాయి. మిగిలినటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ తక్కువగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి మనకు ఈ ప్రోటీన్స్ ఎందుకు తోడ్పడతాయి అంటే శరీర పెరుగుదలకు, శరీర అభివృద్ధికి తోడ్పడతాయి. కాబట్టి ఎదుగుతున్నటువంటి పిల్లలకు ఎక్కువగా ఈ ప్రోటీన్స్ ఇవ్వమని చెప్తా ఉంటారు. ప్రోటీన్ ఫుడ్ ఇవ్వండి అని చెప్తా ఉంటారు. కాబట్టి శరీర పెరుగుదల, ఏదైనా మన శరీరంలో గాయాలు తగిలినా అక్కడ కొత్త కణాలు, ఆ గాయం మానాలి అన్న, కొత్త కణాలు ఏర్పడాలన్నా కూడా మనకు ప్రోటీన్స్ అవసరం. కాబట్టి ఎదుగుతున్నటువంటి పిల్లలకు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వమని చెప్తా ఉంటారు. మరి మనం తినేటటువంటి ఆహారంలో ప్రతిరోజు కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి మిత్రమా, మనం తినేటటువంటి ఆహారంలో ప్రతిరోజు పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా మరి మన కొవ్వులను, వీటిని మనం ఫ్యాట్స్ అని అంటాము. కొవ్వులు అనేవి వెన్న, నెయ్యి, నూనె పదార్థాలలో ఉంటాయి. ఈ కొవ్వులు మనకు శక్తినిస్తాయి. ఇక్కడ అర్థం చేసుకోవాలి మిత్రమా, శక్తినిచ్చే ఆహార పదార్థాలు పిండి పదార్థాలు మరియు కొవ్వులు. కానీ శరీర పెరుగుదలకు తోడ్పడేవి మాత్రం ప్రోటీన్స్, వీటిని మనం మాంసకృతులు అని అంటాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఇవి అడుగుతా ఉన్నాడు. పిండి పదార్థాలు శక్తినిస్తాయి, కొవ్వులు శక్తినిస్తాయి, మాంసకృతులు మాత్రం శరీర పెరుగుదలకు తోడ్పడతాయి. అదేవిధంగా కొవ్వులు ఏం చేస్తాయనంటే అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వుల రూపంలో ఉన్నటువంటి శక్తి మన శరీరం వినియోగించుకుంటూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా ఇట్లనే ఉపవాసం ఉన్నప్పుడు కానీ అట్లాంటి సందర్భాలలో కొవ్వులు మన పొట్ట కింది భాగంలో ఉంటాయి. వీటిని మన శరీరం ఏం చేస్తుందనంటే వీటిని వినియోగించుకుంటుంది అవసరమైనటువంటి సందర్భంలో అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి చూసే తర్వాత మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలు ఏమున్నాయో చూద్దాం. మనం తినేటటువంటి పిండి పదార్థాలు కానీ, మాంసకృతులు కానీ మన శరీరం వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా విటమిన్లు కావాలి. అంటే మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాలు కానీ, మాంసకృతులు కానీ మన శరీరానికి ఉపయోగపడాలి, అవి మన శరీరానికి వినియోగించబడాలి అని అంటే ఖచ్చితంగా మనకు విటమిన్లు అవసరం. మరి ఈ విటమిన్లు మనం ఆల్రెడీ చెప్పాం మిత్రమా. విటమిన్లు 2 రకాలు, నీటిలో కరిగేవి, కొవ్వులలో కరిగేవి. నీటిలో కరిగేవి అయితే బి కాంప్లెక్స్ మరియు సి. బి కాంప్లెక్స్లో 1, 2, 3, 5, 6, 7, 9, 12. సి విటమిన్స్ ఆస్కార్బిక్ ఆమ్లం, మనం థైమిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, పైరిడాక్స్ ఇవన్నీ కూడా చూసాం. అది బి కాంప్లెక్స్లో. సిలో అయితేనేమో ఆస్కార్బిక్ ఆమ్లం, దాని లోపం వల్ల వచ్చే వ్యాధి
కరివి, అదేవిధంగా నీటిలో కొవ్వులలో కరిగేవైతే ADEK/RKTN అనేటటువంటి కోడ్‌ను కూడా చూసాం. ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ ఇవన్నీ కూడా చూసాం. అదంతా మనకు ఒక వీడియోలో ఉంది చూడండి మిత్రమా, విటమిన్‌లను సులభంగా గుర్తుపెట్టుకోవడం అనేటటువంటి విషయం. సో సులభంగా చదవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా, ఎప్పుడైనా సరే. టెక్నిక్‌గా మనం ఎక్కడైతే అది థియరీ ఎగ్జామ్స్ రాసేది లేదుగా, 10th క్లాస్ లాగా వెళ్ళి, కాబట్టి మనం టెక్నిక్‌గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో చూస్తే మరి మనకు అంటే మన శరీరము పిండి పదార్థాలను, మాంసకృతులను వినియోగించుకోవాలంటే విటమిన్లు ఉపయోగపడతాయి. అదేవిధంగా అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర భాగాల్లో కలిసి ఉంటాయి. ఈ ఐరన్, పొటాషియం, కాల్షియం, ఐరన్ అనేవి మనకు హీమోగ్లోబిన్ మధ్య భాగంలో ఉంటుంది ఐరన్. అదేవిధంగా మనకు ఇవన్నీ కూడా మన శరీరానికి తోడ్పడేటటువంటి ఖనిజ లవణాలు. ఇవన్నీ కూడా మన శరీరము విటమిన్లు కానీ, ఖనిజ లవణాలు కానీ ఇవన్నీ కూడా మన శరీరము పిండి పదార్థాలు, మాంసకృతులు వినియోగించడంలో తోడ్పడతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి ఈ రక్తంలో మనకు ఐరన్ ఉంటుంది, ఇది హీమోగ్లోబిన్ మధ్య భాగంలో ఉంటుంది ఐరన్. అదేవిధంగా ఎముకల దంతాలలో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. ఈ ఖనిజ లవణాలు కూడా చూడండి, ఖనిజ లవణాలతో ఈ ఖనిజ లవణాలు అనేవి ఇందులో ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి విటమిన్లు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే మొలకెత్తినటువంటి ధాన్యపు గింజలలో, పులియబెట్టి తయారు చేసినటువంటి ఆహార పదార్థాల్లో, ఇడ్లీ, దోశ, మనం వేటినైతే పులియబెట్టి తయారు చేసామో ఆ పదార్థాలలో, ఆ ఆహార పదార్థాలలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పండ్లలో కానీ కూరగాయలలో విటమిన్లు అధికంగా ఉంటాయి, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అయితే మన శరీరానికి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏంటి అని అంటే, ఇక్కడ విటమిన్లు మనకు ఖనిజ లవణాలు ఇచ్చాడు. రెండింటితోటి పోల్చినప్పుడు, ఈ రెండింటిని కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్లతో పోల్చినప్పుడు ఈ విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అనేవి మన శరీరానికి చాలా తక్కువగా అవసరం అవుతాయి. కాబట్టి వీటిని మనం అప్పుడప్పుడు తీసుకుంటే సరిపోతుంది అనేటటువంటి విషయాన్ని మనకు ఆహార పిరమిడ్లో భాగంగా చెప్పాడు మిత్రమా. సో చూస్తే మరి మనకు ఒకవేళ కనుక విటమిన్లు, మనకు ఖనిజ లవణాలు, మినరల్స్ అనేవి మన శరీరంలో లోపిస్తే మనము అనారోగ్యానికి గురవుతాం, రోగాలను తట్టుకునేటటువంటి శక్తిని కోల్పోతాం. ఇవి ఉంటేనే విటమిన్లు మనకు ఏం చేశాయనంటే రోగాలను కలిగించేటటువంటి వ్యాధికారక క్రిములతో పోరాడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మన శరీరంలో ఈ విటమిన్లు, ఖనిజ లవణాలు తక్కువగా ఉంటే మనము వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వీటిని మంచిగా తీసుకోవాలనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రోగాలను తట్టుకునేటటువంటి శక్తిని కూడా ఇస్తాయి ఈ విటమిన్లు, ఖనిజ లవణాలు అనే విషయాన్ని కూడా మనకు ప్రస్తావిస్తూ ఉన్నాడు. చూస్తే మరి మనకు ఆహారం ఎందుకు మన జీవితంలో ఇంత ప్రాముఖ్యతను కలిగి ఉంది అని మనం చూస్తే, ఆహారం అనేది మనం పిల్లలకు అందించేటటువంటి ఆహారం పైన వారి ఆరోగ్య పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. చూడండి మిత్రమా, పిల్లలకు మనం ఎలాంటి ఆహారాన్ని అందిస్తే అలా ఆ ఆహారం మీదనే వారి ఆరోగ్య పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. భారతదేశంలో సగానికి మందికి పైగా పిల్లలకు సరైన పోషకాహారం లభించడం లేదు. పోషకాహారం లభించక వాళ్ళు వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. అదేవిధంగా సరైన పోషకాహారం పొందడం అనేది ప్రతి చిన్నారి హక్కు. కాబట్టి ఈ సరైన పోషకాహారం పొందడం అనేది ప్రతి చిన్నారి హక్కులో భాగంగానే మనకు బడికి వెళ్ళే పిల్లలందరికీ కూడా, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మనకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మధ్యాహ్న భోజనంలో భాగంగా మనకు అక్కడ సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఒక మెను ప్రకారం ఆహారాన్ని అందిస్తారు. ఇది ఆల్రెడీ మనము 4th క్లాస్ ఈవీఎస్లో చెప్పాం మిత్రమా. పాఠశాలలో పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాట్లు చేశారు. మెను ప్రకారం ఆహారాన్ని అందిస్తారు. ఈ మెను ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చూసుకోవాలి. మన శరీరానికి ప్రతిరోజు శక్తినివ్వాలి అని అంటే ఆహారం తీసుకోవాలి. మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ఒకే ఆహారం తీసుకుంటే సరిపోదు. మన శరీరాన్ని నిలబడాలి, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే రోజు ఒకే ఆహార పదార్థాన్ని తీసుకుంటే అవి మన శరీరానికి సరిపోయేటటువంటి పోషకాలు లభించవు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి మన ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ కలిగినటువంటి ఆహారాన్ని మనం సంతులిత ఆహారం అని అంటాం. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే మనము ఆరోగ్యంగా ఉంటాం అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు మిత్రమా. అదేవిధంగా పిల్లల్లో ఉన్నటువంటి పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో PM పోషణ్ కార్యక్రమం కింద మనకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తూ ఉన్నారు. ఇక్కడ సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఒక మెను ప్రకారం ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి అందుకే ప్రతిరోజు కూడా మనం తీసుకునేటటువంటి ఆహారంలో చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు ఉండే విధంగా చూసుకోవాలి. ఆహారం జీర్ణమైన తర్వాత మనము అది ఆహారంలో ఉన్నటువంటి మన శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలన్నీ కూడా రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయబడతాయి అన్నమాట. అప్పుడు మన శరీరానికి శక్తి తీసుకొని అది పెరుగుదలకు ఉపయోగపడే పదార్థం అయితే పెరుగుదల జరుగుతుంది. శక్తికి అవసరమైతే అది శక్తిని ఇవ్వడానికి తోడ్పడుతూ ఉందన్నమాట. ప్రోటీన్స్ కనుక ఒకవేళ తీసుకోకుంటే, ప్రోటీన్స్ పదార్థాలను మనం ఒకవేళ కనుక తీసుకోకుంటే శరీర భాగాలు ఉబ్బినట్లు, మొహం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది, చురుకుదనం లోపిస్తుంది, నీరసంగా ఉంటాం, వెంట్రుకలు పలచబడతాయి,
నిలబడటం అనేది జరుగుతూ ఉంది ప్రోటీన్స్ మనం కనుక తీసుకోకుంటే. అదేవిధంగా ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ రెండు తీసుకోకుంటే మనం కాళ్ళు చేతులు సన్నగా మారతాయి, పొట్ట ఉబ్బినట్లుగా కనిపిస్తుంది, ప్రక్కటెముకలు స్పష్టంగా బయటికి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో మనకు అస్థిపంజరం అనేది బయటికి స్పష్టంగా కనిపిస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ తీసుకోకుంటే. ఆల్రెడీ నేను చెప్పాను మిత్రమా, మనకు ప్రోటీన్స్ లోపం వలన వచ్చేది మనకు క్వాషియార్కర్, అదేవిధంగా ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ లోపం వలన వచ్చేటటువంటి వ్యాధి మెరాస్మస్, అదేవిధంగా అధిక కెలోరీలు తీసుకోవడం వలన వచ్చేటటువంటి వ్యాధి ఊబకాయము, దీన్ని స్థూలకాయత్వం అని అంటాం. ఇది ఆల్రెడీ మనం 10th క్లాసులో ఒక వీడియోలో చెప్పాం చూడండి మిత్రమా. ఆ విధంగా మనము మరి ప్రోటీన్లు తీసుకోకుంటే ఈ విధంగా కనిపిస్తారు పిల్లలు. ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ తీసుకోకుంటే కాళ్ళు చేతులు సన్నగా, పొట్ట ఉబ్బినట్లుగా, పక్కటెముకలు స్పష్టంగా కనిపించేటట్లుగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి చూసిన తర్వాత మనకు పిల్లలు కూరగాయల ముక్కలు, అదేవిధంగా కరివేపాకు తినాలి. ఆహార పదార్థంలో మనం మిడ్ డే మీల్స్లో భాగంగా పిల్లల్ని చూస్తూ ఉంటాం, మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆహారంలో వేరే టమాటా కానీ, ఆనకాయ కానీ, మునక్కాయ కానీ, ఏమైనా కరివేపాకు కానీ వస్తే తీసి పక్కకు పెడతా ఉంటారు. కాబట్టి ఇది మంచిది కాదు. పిల్లలందరూ కూరగాయల ముక్కలు, కరివేపాకు ముక్కలు, కొత్తిమీర కానీ, పుదీనా కానీ ఆహార భాగంలో వచ్చినటువంటి సందర్భంలో కూడా వాటిని తినాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. నిల్వ చేసిన పచ్చళ్ళు తినకూడదు. అదేవిధంగా ఈ నిల్వ చేసిన పచ్చళ్ళు ఆరోగ్యానికి మంచిది కాదు. అదేవిధంగా జంక్ ఫుడ్ అనేది కూడా మనం అది మంచిది కాదు. జంక్ ఫుడ్లో కేవలం క్యాలరీస్ మాత్రమే ఉంటాయి, అందులో ప్రోటీన్స్ ఉండవు. క్యాలరీస్ మాత్రమే ఉండడం ఏంటి అని అంటే అది జంక్ ఫుడ్లో కేవలం పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి మిత్రం. ఆ పిండి పదార్థాలు తినడం వలన మనం స్థూలకాయలుగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జంక్ ఫుడ్ తినకూడదు, నిల్వ చేసినటువంటి పచ్చళ్ళు తినకూడదు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మనకు మన ఆరోగ్యాన్ని ఎలా పోల్చాడంటే మిత్రమా, ఒక 3 కాళ్ళు కలిగినటువంటి ఒక పీటను తీసుకున్నాడు. ఆ పీటలో అంటే ఈ 3 కాళ్ళు కలిగినటువంటి పీటలో ఏ ఒక్క కాలు లేకపోయినా ఈ పీట నిలబడలేదు. అలాగే మన శరీరము కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్, విటమిన్లు, ఖనిజ లవణాలు వీటిలో ఏవి లేకపోయినా కూడా ఈ మన శరీరం నిలబడలేదు అనే విషయాన్ని పోల్చాడు మిత్రమా. అంటే మన శరీరానికి శక్తినిచ్చేవి, పెరుగుదలకు తోడ్పడేవి, అదేవిధంగా ఈ రెండు ఉండాలి, ఈ రెండు తోడ్పడాలి మన శరీరానికి అని అంటే వ్యాధి నిరోధకత కలిగించేటటువంటి ఖనిజ లవణాలు కానీ, విటమిన్లు కానీ అవసరం. ఈ రెండు మన శరీరానికి ఉపయోగపడాలని అంటే ఇవి అవసరం. ఆ విధంగా మన శరీరంలో ఈ 3 లేకపోతే మనం ఏ విధంగా అయితే నిలబడలేమో, ఈ పీట కూడా ఈ 3 కాళ్ళల్లో ఏ కాళ్ళు లేకపోయినా నిలబడలేదు. ఈ విధంగా మనకు పోల్చి చెప్పాడు మిత్రమా. 3 కాళ్ళు కలిగినటువంటి పీట, అందులో ఏ ఒక్క కాలు లేకపోయినా ఏ విధంగా నిలబడలేదో మన శరీరం కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అదేవిధంగా ఫ్యాట్స్, విటమిన్లు, ఖనిజ లవణాలు లేకపోతే నిలబడలేదు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనకి ఇచ్చాడు మిత్రమా. తర్వాత మనకు ఆహార పిరమిడ్ ఇచ్చాడు మిత్రమా. ఆహార పిరమిడ్ తీసుకుంటే మనకు కింది భాగంలో ఉన్నటువంటివి కావలసినంతగా తినాలి. అక్కడ మనకు కార్బోహైడ్రేట్ సంబంధిత ఆహార పదార్థాలు ఇచ్చాడు. ఈ తర్వాత ఈ కావలసినంతగా తినాలి అనేటటువంటి భాగంలో కార్బోహైడ్రేట్స్ ఇచ్చాడు. తర్వాత ఎక్కువగా తినాలి, తగినంతగా తినాలి, అరుదుగా తినాలి. ఎక్కువగా తినాలి అనేటటువంటి విషయంలో కూరగాయలు, ఆకుకూరలు మనకి ఇచ్చాడు మిత్రమా. తగినంతగా తినాలి అనేటటువంటి విషయంలో మనకు మాంసం, గుడ్డు ఇలాంటివి ఇచ్చాడు. అరుదుగా తినాలనేటటువంటి విషయంలో ఐస్ క్రీము, పిజ్జాలు, బర్గర్లు ఇవి ఇచ్చాడు మిత్రమా. అవి అరుదుగా ఎప్పుడో ఒకసారి తీసుకోవాలనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆహార పిరమిడ్ యొక్క క్రమం చూడండి మిత్రమా. కావలసినంతగా తినాలి, ఎక్కువగా తినాలి, తగినంతగా తినాలి, అరుదుగా తినాలి. అంటే కింది నుండి పై భాగానికి ఎలా ఉంది ఇది అని అంటే మనకు ఎక్కడి నుంచి అంటే పెద్ద నుంచి చిన్నకు ఉంది. కాబట్టి ఇది అవరోహణ, కింది నుంచి అయితే అవరోహణ నుంచి ఆరోహణ క్రమానికి ఉంది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రమా. అంటే అవరోహణ అంటే మనకు పెద్ద, కాబట్టి కింది ఆహార పిరమిడ్ అనేది అవరోహణ క్రమం నుండి ఆరోహణ క్రమానికి అమర్చబడింది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మనల్ని ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. మరి చూస్తే మనకు ఒక మోతాదు సైజులో ఉన్నటువంటి, ఒక మోస్తారు సైజులో ఉన్నటువంటి టమాటాను తింటే మనకు ప్రోటీన్స్ అనేవి 1.08 గ్రాముల ప్రోటీన్స్, అదేవిధంగా ఫైబర్ అంటే పీచు పదార్థాలు వచ్చేసి 1.5 గ్రాముల ఫైబర్, ఖనిజ లవణాలు వచ్చేసి KPMGNE అనేటటువంటి ఖనిజ లవణాలు, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం అనేటటువంటి ఖనిజ లవణాలు లభిస్తాయి. విటమిన్లు ఏ విటమిన్, ఈ విటమిన్, K విటమిన్, B2, B6 అండ్ C విటమిన్లు మనం అంటే ఒక టమాటాను తీసుకోవడం వలన మన శరీరానికి లభించేటటువంటి ఆహార పదార్థాల పటాన్ని ఇక్కడ ఇచ్చాడు చూడండి మిత్రమా. ప్రోటీన్స్ అయితే 1.08 గ్రామ్స్, ఫైబర్ అయితే 1.5 గ్రామ్స్, మినరల్స్ అయితే KPMGNE, విటమిన్లు అయితే AEK, B2, B6 అండ్ C, క్యాలరీలు 22 క్యాలరీల శక్తి లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. ఈ విధంగా
అదేవిధంగా మనకు టమాటా గురించి ప్రస్తావన చేశాడు మిత్రమా. సో చూసే తర్వాత మనకు ఏమి తినాలి, మరి ఇలాంటి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది చూద్దాం. మన పూర్వపు సాంప్రదాయపు ఆహారపు అలవాట్లే మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే మిత్రమా. కానీ ఇప్పుడు అంతా కూడా రెడీమేడ్ ఆహారమే, బిర్యానీ, పిజ్జా, బర్గర్, ఇవే జంక్ ఫుడ్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా దాదాపుగా మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతా ఉన్నాయి. ప్రాచీన ఆహార పద్ధతులే, సాంప్రదాయ పద్ధతులే మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించాయని చెప్తా ఉన్నాడు. మరి మన ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి ఆహార పదార్థాల లిస్ట్ ఇచ్చాడు మిత్రమా. చూడండి ఒకసారి. జొన్న పేలాలు, ఉడికించిన ఉలవలు, శనగలు, కందులు, అలసందలు, మనం ఇవన్నీ కూడా ఉడికించి కనుక తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అదేవిధంగా కాల్చిన జొన్న కంకులు, వేరుశనగలు, రాగి, జొన్న, దంపుడు బియ్యం అన్నం, జొన్న గట్క, సున్నుండలు, పల్లి లడ్డులు, నువ్వుల లడ్డులు, రాగి సంకటి, కుడుములు, ఇవన్నీ కూడా మనకు మేలు చేసేవి, మన శరీరానికి మేలు చేసేటటువంటి ఆహార పదార్థాల జాబితా ఇచ్చాడు చూడండి మిత్రమా. ఇవన్నీ కూడా తీసుకుంటే మన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇవి తప్పనిసరిగా మన శరీరంలో, మన ఆహారంలో ఉండే విధంగా మనం తీసుకోవాలి. అంటే రోజు అన్ని కాకపోయినా కూడా ఒక రోజు కొన్ని ఉండే విధంగా మనము ప్లాన్ చేసుకోవాలనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తింటే శారీరక, మానసిక ఎదుగుదలకు ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఎదుగుతున్నటువంటి పిల్లలకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో కూడినటువంటి ఆహారాన్ని అందిస్తే వాళ్ళ ఎదుగుదల బాగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు మానసికంగా తెలివి కల్లవారుగా కూడా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూస్తే మరి జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇచ్చాడు మిత్రమా. జంక్ ఫుడ్ వలన కలిగే నష్టాలు ఏంటి, కూల్ డ్రింక్స్, శీతల పానీయాల వలన కలిగేటటువంటి నష్టాలు ఏంటో చూద్దాం. జంక్ ఫుడ్ అనేది ఆరోగ్యానికి హానికరం. వీటిని చాలా కాలం నిల్వ చేయడానికి రకరకాల రసాయనిక పదార్థాలను కలుపుతారు. అదేవిధంగా ఉప్పు, కారం, చక్కెర, ఇవి అందంగా కనిపించడం కోసం కృత్రిమ రంగులను కూడా కలుపుతూ ఉంటారు. కాబట్టి జంక్ ఫుడ్ను తీసుకోకండి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇలా చేసేటప్పుడు అంటే వీటిని నిల్వ చేయడం కోసము రసాయనిక పదార్థాలు కలిపి, ఇక్కడ అందంగా కనిపించడం కోసం కృత్రిమ రంగులు కలిపే. ఇలా చేయడం వలన అందులో ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఉండేటటువంటి పోషకాలన్నీ కూడా నశించిపోయినాయి అప్పటికే. ఇంకా మనం ఏం తీసుకుంటాం అంటే కేవలం అందులో ఉన్నటువంటి క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇవి మనం ఎప్పుడైతే ఈ జంక్ ఫుడ్ని తింటామో ఆటోమేటిక్గా మనము స్థూలకాయలుగా ఊబకాయత్వం వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు మన దేశాన్ని పట్టిపీడుస్తున్నటువంటి సమస్య ఊబకాయం, స్థూలకాయత్వం అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మీరు మైదానాలకు వెళ్ళి ఆటలు ఆడండి ఓ యువత అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాడు. అంటే మొత్తంగా అందరూ సెల్లులకు, వీడియో గేమ్లకే పరిమితమైపోతూ ఉన్నారు. కాబట్టి మీరు క్రీడా మైదానాలలోకి వెళ్ళి ఆటలు ఆడండి అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. కాబట్టి జంక్ ఫుడ్ అనేది ఏ రకంగా కూడా శరీరానికి మంచిది కాదు. అది హానినే తలపెడుతుంది తప్ప ఆరోగ్యాన్ని ఇవ్వదు. కాబట్టి దాన్ని తీసుకోకపోవడమే మంచిది, తినకపోవడమే మంచిది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి మనకు కూల్ డ్రింక్స్ చూస్తే ఈ కూల్ డ్రింక్స్ మనకు క్యాన్సర్ కూడా దారి తీస్తాయి మిత్రమా. ఎవరు కూడా మనకు టీవీలలో వచ్చేటటువంటి యాడ్స్లో వచ్చేటటువంటి హీరోలు తాగరు, వాళ్ళు కేవలం యాడ్స్ మాత్రమే ఇస్తారు. కాబట్టి వాటిని చూసి మనం మోసపోవద్దు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. వీటికి బదులుగా ఈ కూల్ డ్రింక్స్ బదులుగా నిమ్మరసం కానీ, మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, పండ్ల రసాలు కానీ, పాలు కానీ తాగితే మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటాం, మనకు ఎంతో ఆరోగ్యం లభిస్తుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరి చూస్తే తర్వాత మనకు ఈ విధంగా మనకు పౌష్టికాహారం అనేటటువంటి పాఠ్యాంశం కంప్లీట్ అయింది మిత్రమా. సో తర్వాత మనకు 5వ యూనిట్గా మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలు అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఇచ్చాడు మిత్రమా. సో దీన్ని చూస్తే మన శరీర భాగాలలో మనకు కొన్ని బాహ్యంగా కనిపిస్తాయి, కొన్ని అంతర్గతంగా ఉంటాయి. ఈ శరీరం బయట కనిపించేటటువంటివి కాళ్ళు, చేతులు మొదలైనటువంటి అవయవాలన్నీ కూడా మనకు బయట కనిపిస్తాయి. మనం వీటి సహాయంతో మనం ప్రతిరోజు కూడా అనేక పనులు నిర్వర్తిస్తుంటాం. చదవడం, రాయడం, బరువులు ఎత్తడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. పనులు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ అవయవాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక బరువు ఎత్తాలనుకోండి, నడువును వంచాలి, చేతులు కిందికి వంచి మనము బరువును ఎత్తాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక పనిని చేయాలి అని అంటే ఒకటి కంటే ఎక్కువ అవయవాలను కూడా ఉపయోగిస్తామనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరి మనకు జ్ఞానేంద్రియాల గురించి ఇచ్చాడు మిత్రమా. మనకు జ్ఞానేంద్రియాలు మన శరీరంలో 5 ఉన్నాయి. అవి చూస్తే కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, ఇవి 5 జ్ఞానేంద్రియాలుగా ఇచ్చాడు. కన్ను చూడటానికి, చెవి వినడానికి, ముక్కు వాసనకు చూడటానికి, నాలుక రుచులు తెలుసుకోవడానికి, చర్మం స్పర్శ జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉందన్నమాట. అదేవిధంగా మరి వీటి అధ్యయనాలు ఏంటి, వీటికి సంబంధించిన డాక్టర్లు ఏంటి అనే విషయాన్ని మనము ఈ ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం మిత్రమా. సో చూస్తే మరి మనకు
కన్ను గురించి ఇచ్చాడు మిత్రమా. కళ్ళు అనేవి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అంటారు. అర్థం ఏంటి అని అంటే ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలన్నిటిలోకెల్లా కళ్ళు అనేవి అత్యంత ప్రధానమైనవి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. కళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము ఆప్థమాలజీ అని అంటాం. దానికి సంబంధించినటువంటి డాక్టర్ను ఆప్థమాలజిస్ట్ అని అంటాం. గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. కళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అని, దానికి సంబంధించినటువంటి డాక్టర్ను మనం ఆప్థమాలజిస్ట్ అని అంటాం. పాఠశాలల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారి చూపు అనేటటువంటి కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైనటువంటి విద్యార్థులకు కళ్ళద్దాలు కూడా ఇస్తూ ఉన్నారు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి మనం కళ్ళ రక్షణ కోసము మనం కళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి అని అంటే తగిన వెలుతురులోనే చదవాలి. అదేవిధంగా చదివేటప్పుడు పుస్తకానికి కంటికి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. చదివే పుస్తకానికి కంటికి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. వాహనాలలో ప్రయాణిస్తూ చదవకూడదు. ప్రతిరోజు చల్లటి నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. టీవీని 2.5 మీటర్ల దూరంలో కూర్చొని చూడాలి మిత్రమా. ఇది గుర్తుపెట్టుకోండి. టీవీని 2.5 మీటర్ల దూరంలో కూర్చొని టీవీని చూడాలి. అదేవిధంగా టీవీని చూసేటప్పుడు తగినంతగా వెలుతురు ఉండాలి. చీకటి గదిలో టీవీని చూడకూడదు అనేటటువంటి విషయం చెప్తా ఉన్నాడు. కళ్ళ కలక వచ్చిన వారి రూమాలను కానీ టవాలను కానీ మనం కళ్ళకు వచ్చిందని అంటాం. వారి యొక్క టవాలను కానీ వాళ్ళు ఉపయోగించినటువంటి ఖర్చీపులను కానీ ఉపయోగించకూడదు ఇతరులు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏదైనా కంటిలో సమస్య ఏర్పడితే దాన్ని రుద్దడం కానీ మన సొంత ప్రయత్నాలు చేయొద్దు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే మన సొంత ప్రయోగాలు చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటివి చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఏం చేయాలని అంటే క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలు ఇవి బాగా తింటే వీటిలో ఏ విటమిన్ అనేది బాగా ఉంటుంది. కాబట్టి కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలు బాగా తీసుకోవాలనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూస్తే మనకు మరి తర్వాత రెండో భాగంగా చెవులు ఇచ్చాడు మిత్రమా. చెవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఓటాలజీ అని అంటాం. చెవులు అదేవిధంగా మనము ఇయర్, నోస్, టంగ్ దీన్ని మనం ఈ ఈఎన్టీ డాక్టర్ అని అంటాం. కాకపోతే మనం ఇయర్స్ గురించి మాత్రమే తీసుకుంటే ఓటాలజీ అని అంటాం ఈ చెవుల గురించిన అధ్యయనాన్ని. మరి మనం ఎంత దూరం నుండి అయితే శబ్దాన్ని వినగలుగుతామో అదే మన వినగలిగే స్థాయి అవుతుంది. దాదాపుగా మనిషి 60 డెసిబుల్స్ వరకు ఉన్నటువంటి శబ్దాన్ని మాత్రమే వినగలుగుతాడు. కానీ ఇప్పుడు మనకు డీజేల దగ్గర 80, 100 డెసిబుల్స్, 110 డెసిబుల్స్ ఎన్నో పెద్ద స్థాయిలో వింటున్నాం. దాని వలన ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి పెద్ద పెద్ద ధ్వనులు విన్నప్పుడు మనం చెవులను మూసుకోవాలి. మన చెవులను జాగ్రత్తగా ఉంచుకుంటేనే మనకు మనం ఆరోగ్యంగా ఉంటాం అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎక్కువ శబ్దం కలిగినటువంటి శబ్దాలకు మనం ఎక్కువ గురైతే మన చెవులు వినికిడి శక్తిని త్వరగా కోల్పోతాయి మిత్రమా. ఎంత వీలైతే అంత ఆ డీజే సౌండ్లకు, ఆ మైక్ సౌండ్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి అదేవిధంగా చూస్తే ఒక వ్యక్తికి గనక పుట్టుక నుంచి చెవులు వినిపించకపోతే మాటలు మాట్లాడటం రాదు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. జన్మించినప్పుడు గనక ఆ పిల్లవాడికి చెవులు వినిపించకపోతే అతడికి మాటలు రావు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇలాంటి వారి కోసము మనము సైన్ లాంగ్వేజ్ని, సైగల ద్వారా వాళ్ళకు విషయాన్ని చేరవేయడానికి సైన్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మనకు టీవీలలో కానీ కామెంటరీ కూడా మనకు సైగల ద్వారా చెప్పేటటువంటి కామెంటరీ వచ్చింది మిత్రమా. వార్తలు కూడా సైగల ద్వారా చదువుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఈ చెవులు వినిపించని వారి కోసము ఇది ఉపయోగిస్తూ ఉన్నారు, సైన్ లాంగ్వేజ్ అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. కొన్ని శబ్దాలు మాత్రమే మనకు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మనం పాటలు విన్నా కూడా కొన్ని సంగీతం మాత్రం చాలా మనసుకు హాయిని కలిగిస్తుంది. కాబట్టి కొన్ని శబ్దాలు మాత్రం చిరాకుని కలిగిస్తాయి. ఏంటన్నా అనే సౌండ్ అనేటటువంటి విషయాన్ని మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. కాబట్టి పెద్ద పెద్ద శబ్దాలన్నీ కూడా ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తాయి. అవి మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి. కాబట్టి ఆ ధ్వని కాలుష్యాన్ని కలిగించేటటువంటి వస్తువులకు దూరంగా ఉండండి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి చెవిని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే ఎక్కువసేపు సెల్ ఫోన్ మాట్లాడకూడదు. ఎందుకంటే మిత్రమా సెల్ ఫోన్ అనేది మనకు అనేక తరంగాలను గుంజుతూ ఉంటుందన్నమాట. రేడియేషన్ అంటేనే తరంగాలు. సో ఆ తరంగాలన్నిటిని కూడా గుంజి మన చెవి దగ్గరికి తీసుకొస్తేనే మనకు మాట వినిపిస్తుంది అవతల వ్యక్తిది. కాబట్టి దాని వలన మన చెవిలో ఉన్నటువంటి సూక్ష్మ అవయవాలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడకూడదు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. చెవి లోపలికి నీరు వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి. శుభ్రమైన నూలు బట్టతో చెవిని శుభ్రం చేసుకోవాలి. తలపిన్నులు కానీ అగ్గిపుల్లలు కానీ చెవిలో పెట్టుకోకూడదు. చెవిలో ఆముదం వంటి కానీ నూనె వంటి పదార్థాలు కానీ మన చెవిలో వేసుకోకూడదు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. చెవి ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ఇది మిత్రమా ఒక సాధారణ మానవుడు వినగలిగే ధ్వని తీవ్రత ఎంత అంటే 60 డెసిబుల్స్ ఇంతవరకు మాత్రమే వినగలుగుతాం. ఇంతకంటే ఎక్కువ కూడా వినగలుగుతాం కానీ చెవులు ఉండవు తర్వాత.
తర్వాత సో వినడానికి ఇదనమాట. సో కాబట్టి అంతకంటే పెద్ద శబ్దాలను వినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. మనకు గబ్బిలం గురించి చెప్పాడు మిత్రమా. గబ్బిలం అనేది ఒక నిశాచర క్షీరదము, అదేవిధంగా ఇది ఎగిరే క్షీరదానికి కూడా ఉదాహరణ మిత్రమా. ఇది మనకు ఎక్కడ మనం పక్షులలో ఎక్కడ సకశీర్కాలు అనేటటువంటి పాఠ్యాంశంలో దీని గురించి చదువుతాం. ఈ 9th క్లాస్లో ఉంది మనకు. సో అదేవిధంగా చూస్తే మనకు ఇది నిశాచర క్షీరదం, ఎగిరే క్షీరదం. మరియు ఇది ఏం చేస్తుందనంటే తన దారిలో ఉన్నటువంటి అడ్డంకులను, తాను చేసేటటువంటి శబ్దాలు, తను వెళ్తున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి అడ్డంకులను తాకి వెనక్కి వచ్చిన తర్వాత దానికి వినపడే ప్రతిధ్వనిని బట్టి తన మార్గాన్ని మార్చుకుంటుంది అనమాట. అంటే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తుంది గబ్బిలం, ఇలా వెళ్తున్నప్పుడు శబ్దం చేసింది, ఇక్కడ ఏదో అడ్డంకి ఉంది తన ఎదురుగా, ఆ అడ్డంకిని తాకినటువంటి శబ్దము మళ్ళీ వెనక్కి వస్తుంది, దాన్ని మనం ప్రతిధ్వని అని అంటాం. ఆ వచ్చేటటువంటి ప్రతిధ్వనిని ఆధారంగా చేసుకొని ఒకవేళ అడ్డంకి ఉందనుకోండి పక్కకు జరుగుతుంది అనమాట. ఇలా తన దిశను మార్చుకుంటుంది. ఇలా మనకు దీని గురించి ఇచ్చాడు మిత్రమా. మరి ప్రతిధ్వనిని మనం ఈకో అని అంటాం. ఇది ఎక్కడుందో తెలుసా మిత్రమా. ఇది 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ధ్వని అనే పాఠంలో పూర్తిగా ఇచ్చాడు మిత్రమా. ధ్వని ఏంటి, ధ్వని తీవ్రత ఏంటి, డెసిబుల్స్ ఏంటి, ధ్వని తరంగపు లక్షణాలు ఏంటి, శృంగం అంటే ఏంటి, ద్రోణి అంటే ఏంటి, తరంగదైర్ఘ్యం, కంపన పరిమితి, సాంద్రత, పౌనపుణ్యము, ఆవర్తన కాలం, ఇదంతా ఎక్కడిచ్చాడు చూడండి. శృతిదండం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు 9th క్లాస్ టెక్స్ట్ సోషల్ ఫిజికల్ సైన్స్లో ఇచ్చాడు చూడండి మిత్రమా. నాణ్యత అంటే ఏంటి, ధ్వని పరావర్తనం ఏంటి, ప్రతిధ్వని ఏంటి, ప్రతినాదం ఏంటి, పిడుగులు ఎందుకు పడతాయి, శ్రావ్యావధి ఎంత, పరశ్రవ్యావధి ఎంత, ఇదంతా కూడా మనకు 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు చూడండి మిత్రమా. సో చూసే మరి మనకు ప్రతిధ్వని అంటే ఏంటి అని అంటే అసలు ధ్వని వినపడిన 0.1 సెకండ్ల తర్వాత ధ్వని వినిపిస్తే దానిని పరావర్తన, ధ్వని వినిపిస్తే దాన్ని ప్రతిధ్వని అని అంటాం. అంటే మనం ఇప్పుడు ఒక మాట మాట్లాడాం, ఈ వెళ్ళినటువంటి మాట 0.1 సెకండ్ల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శ్రోతకు వినిపిస్తే దాన్ని మనము ప్రతిధ్వని, దీన్ని మనం ఈకో అని పిలుస్తాం. ఈ ప్రతిధ్వని ద్వారా దిశను మార్చుకునేటటువంటి జీవి ఏంటి అని అంటే గబ్బిలం. దీని గురించి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. రైట్. తర్వాత మనకు ఉన్నటువంటిది ఏంటి అని అంటే మూడో జ్ఞానేంద్రియంగా మనకు ముక్కు గురించి ఇచ్చాడు. ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం రైనాలజీ అని అంటాం. మరి ముక్కు మనకు వాసన చూడటానికి తోడ్పడుతుంది. కొన్ని ఆహార పదార్థాలను మనం వాసన చూసి కూడా గుర్తుపట్టవచ్చు. ఉదాహరణకు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లి, వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా మనకు వీటిని వాసన చూసి గుర్తుపట్టవచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఇవన్నీ కూడా మంచి వాసన కలిగి ఉంటే వాసన వల్ల మనం రుచిని కూడా తెలుసుకోగలుగుతాం. ముక్కు మూసుకొని ఆహార పదార్థాన్ని నోటిలో పెట్టుకుంటే మనకు రుచి తెలియదు. అందుకని మనకు జలుబు చేసినప్పుడు రుచి తెలియదు అనమాట. ఎప్పుడైతే మనకు ముక్కు క్రియావంతంగా పనిచేస్తుందో అప్పుడు మాత్రమే నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహార పదార్థం యొక్క రుచి తెలుస్తుంది. ముక్కు శ్వాసించడానికి కూడా తోడ్పడుతుంది. ఎక్కడ వాసన చూడటానికి తోడ్పడుతుంది, అదేవిధంగా శ్వాస తీసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. గాలిని లోపల తీసుకుంటే ఉచ్ఛ్వాసం అని, బయటికి వదిలితే నిశ్వాసం అని అంటాము. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే కలిపి మనం శ్వాసించడం అని అంటాం. ఇది ఆల్రెడీ మనం శ్వాసక్రియ అనేటటువంటి పాఠ్యాంశం చూసాం మిత్రమా. చూడండి మనకి ఎక్కడ 10th క్లాస్ బయోసైన్స్లో చెప్పాము ఆల్రెడీ. అదేవిధంగా మరి ముక్కు జాగ్రత్తగా ఉండాలి, ముక్కును కాపాడుకోవాలి అని అంటే ఎల్లప్పుడూ కూడా ముక్కును శుభ్రంగా ఉంచుకోవాలి. బలపం, పెన్సిల్ వంటి పదునైనటువంటి వస్తువులను ఏవి కూడా ముక్కు లోపలికి పెట్టుకోరాదు. సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. మనకు కుక్క కానీ పిల్లి కానీ వాసన చూడటం ద్వారా ఆహార పదార్థాన్ని గుర్తిస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇది మనకు ముక్కు గురించి ఇచ్చినటువంటి సమాచారం మిత్రమా. అదేవిధంగా మనకు చూస్తే నాలుక, దీని 4వ జ్ఞానేంద్రియంగా నాలుక తీసుకుంటాము. దీని అధ్యయనాన్ని లారెంజాలజీ అని అంటాము. ఇది మాట్లాడటానికి, మింగడానికి, రుచిని తెలుసుకోవడానికి తోడ్పడుతుంది అనమాట. నాలుకపై మనకు రుచి మొగ్గలు ఉండటం వలన నాలుక రుచిని తెలుసుకోవడానికి తోడ్పడుతుంది అనమాట. మనకు రుచి మొగ్గలు కింది నుంచి పైకి, ఇది వరుస క్రమం మిత్రమా, గుర్తుపెట్టుకోవాలి. తీపి, ఉప్పు, పులుపు, చేదు, తీపి, ఉప్పు, పులుపు, చేదు అనేటటువంటి రుచి మొగ్గలు కింది నుండి పైకి వరుసగా అమరి ఉంటాయి. ఈ రుచి మొగ్గల వల్లనే మనం ఎప్పుడైతే ఆహార పదార్థాన్ని నోటిలో పెట్టుకొని నములుతామో, దంతాల కింద పెట్టి ఆ ఆహార పదార్థం అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి లాలాజలంతో కలుస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ రుచి మొగ్గలు అనేవి యాక్టివేట్ అయిపోయి ఈ రుచి మొగ్గలు నాడులతో లింక్ అప్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ రుచి మొగ్గలకు ఆ లాలాజలంలో కలిసినటువంటి ఆహార పదార్థం యొక్క రుచి తగిలిందో అది మనం మెదడుకు తెలుస్తుంది అనమాట. ఓహో, ఆహారం చాలా రుచిగా ఉంది అనే విషయాన్ని. కాబట్టి అదేవిధంగా మరి మనకు ఎప్పుడు ఈ నాలుక ఆహార పదార్థాల యొక్క రుచిని తెలుసుకోలేదు
తెలియదు అని అంటే ఎక్కువ వేడి ఎక్కువ చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు అవి మన రుచి అనేది మనకు తెలియదు. ఎందుకు అని అంటే చూడండి, నాలుక కాలుతున్నప్పుడు మనకు ఎక్కువగా వేడి ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తీసుకుంటే అది మన నాలుక కాలుతుంది. ఈ నాలుక కాలడం వలన రుచిగ్రాహకాలు తాత్కాలికంగా పనిచేయడం ఆపేస్తాయి. తాత్కాలికంగానే అప్పుడు మనకు అది ఎప్పుడైతే తాత్కాలికంగా పనిచేయడం మానేస్తాయో ఆటోమేటిక్గా మనకు మంట కలుగుతుందనమాట. అదేవిధంగా చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఇవేం చేస్తాయంటే నోటిలోని నరాలను తాత్కాలికంగా స్తంభింపజేస్తాయి ఈ చల్లటి పదార్థాలు. సో ఆటోమేటిక్గా మనకు చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా రుచి తెలియదు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆహార పదార్థం లాలాజలంతో కలుస్తుందో అప్పుడు మాత్రమే మనకు రుచి తెలుస్తుంది. ఆ లాలాజలంతో కలవనంత వరకు కూడా మనకు ఆహార పదార్థం యొక్క రుచి తెలియదు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి నాలుక సంరక్షణ కోసం నోరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం తినే ముందు కానీ తిన్న తర్వాత కానీ నీటితో పుక్కిలించుకోవాలి. దంతాలతో పాటు నాలుకను శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు కూడా. రాత్రి పడుకోబోయే ముందు కూడా దంతాలను నాలుకతో పాటు శుభ్రం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూస్తే మరి మనకు దంతాల గురించి ఇచ్చాడు మిత్రమా. దంతాలు చూస్తే మనకు దంతాలు అనేవి డెంటిన్ అనేటటువంటి పదార్థంతో ఏర్పడతాయి. ఈ దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం డెంటాలజీ అని అంటాం. ఆ డాక్టర్ని అయితే డెంటిస్ట్ అని అంటాం. మరి ఆహార పదార్థాన్ని నమిలినప్పుడు లాలాజలంతో ఇవి ఆహార పదార్థాన్ని నమలడానికి తోడ్పడతాయి. ఇవి లాలాజలంతో కలపడానికి దంతాలు తోడ్పడతాయి, నాలుక తోడ్పడుతుంది. అదేవిధంగా మరి మానవుని యొక్క దంత సూత్రం వచ్చేసి 2123/2123/2123. సో చూడండి మిత్రమా, ఈ పైన ఉన్న రెండు ఈ కింద భాగాన ఉన్న రెండు కలిపితే 2+2 4 × 2 8. అంటే మనకు కొరుకు దంతాలు 8 ఉంటాయి. వీటిని మనము కుంతకాలు అని కూడా అంటాం. ఈ 1+1 2 2 × 2 అంటే రెండు దవడలు కదా, పైన కింద దవడ పై దవడ రెండు తీసుకోవాలి. అప్పుడు ఇట్లా తీసుకుంటే మనకు కొరుకు దంతాలు 8, కూర దంతాలు 4, విసురు దంతాలు 8, నములు దంతాలు 12 ఉంటాయి. ఇంకో ఈ 3+3 6 6 × 2 12 నములు. వీటిని మనం చర్వనకాలు అని కూడా అంటాం. ఒక్కసారి చూడండి మిత్రమా, అంటే మన శరీరం మన నోటిలో 32 దంతాలు ఉంటాయి. అవి చూస్తే మనకు కొరుకు దంతాలు, కూర దంతాలు, నములు దంతాలు, కొరుకు దంతాలు, కూర దంతాలు, నములు దంతాలు, విసురు దంతాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ విధంగా మనకు 84 812 అనేటటువంటి కోడ్ ద్వారా మనం వీటిని గుర్తుపెట్టుకోవచ్చు మిత్రమా. అదేవిధంగా దంతాలు ఆహారాన్ని నమలడానికి మాట్లాడడానికి తోడ్పడతాయి. పిల్లల్లో మొదటగా వచ్చేటటువంటి దంతాలను మనం పాల దంతాలు అంటాం. ఇవి ఊడిపోయి కొత్తవి బలమైన దంతాలు వస్తాయి. కానీ ఒకవేళ కనుక ఇవి ఊడిపోతే మళ్ళీ అంటే పాల దంతాలు ఊడిపోయిన తర్వాత వచ్చేటటువంటి దంతాలు వచ్చేటటువంటి శాశ్వత దంతాలు ఊడిపోతే కనుక మళ్ళీ మనకు కొత్త దంతాలు రావు. వీటి రక్షణ కోసము ఉదయం సాయంత్రం మంచి బ్రష్ చేసుకోవాలి. అదేవిధంగా వీటిని కనుక మనము ఒకవేళ కనుక శుభ్రం చేసుకోకుంటే ఆహార పదార్థాలు దంతాల మధ్యన చిక్కుకొని పోయి సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఆ బ్యాక్టీరియా పెరిగి ఏం చేస్తుందనంటే ఈ దంతాలను పాడు చేసేటటువంటి ఆమ్లాలను విడుదల చేస్తుంది. దీనివలన మనకు ఏమవుతుందనంటే దంతాలు చెడిపోతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఫలితంగా దంతాలలో రంధ్రాలు ఏర్పడతాయి. రాను దంతాలు పసుపు నలుపు రంగులోకి మారిపోతాయి. వాటికి మనకు హోల్స్ కూడా పడతాయి దంతాలకు. అదేవిధంగా చిగుర్లు ఉబ్బుతాయి, దంతాలు నొప్పి పెడతాయి. దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఇటుక పొడి, బొగ్గు పొడి వాడరాదు. ఎందుకనంటే మన దంతాల పై భాగంలో ఎనామిల్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇటుక పొడి, బొగ్గును పెట్టి రుద్దుతావో ఆ ఎనామిల్ అనే పొర తరిగిపోతూ ఉంటుంది అనమాట. దీనివలన ఆ ఎనామిల్ పొర దెబ్బతిన్నట్లయితే మనము చల్లటి పదార్థాలు నోట్లో పెట్టుకున్నప్పుడు జువ్వు అనేటటువంటి నొప్పి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఇటుక పొడి, బొగ్గు పొడితో దంతాలను రుద్దరాదు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఉత్తరేణి, కానుగ, వేప, తుమ్మ వంటి పుల్లలను ఉపయోగించి దంతాలను తోముకోవాలి. టూత్ పేస్ట్ లేదా టూత్ పౌడర్ తోటి ఉపయోగించి బ్రష్తో కూడా శుభ్రం చేసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనం చూస్తే చర్మం ఇచ్చాడు మిత్రం. 5వ దానిగా చర్మం చూస్తే మనం దీని అధ్యయనాన్ని డెర్మటాలజీ అని అంటాం. శరీరం లోపలి భాగాలకు రక్షణ కల్పిస్తుంది. మనకు శరీరాన్ని కప్పి ఉంచుతుంది చర్మం. ఇది స్పర్శ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇది వేడి, గరుకు, నునుపైనటువంటి చల్లటి, గట్టి, మెత్తటువంటి భావనను కలుగజేస్తుంది చర్మం. అదేవిధంగా పరిసరాల్లో వచ్చేటటువంటి మార్పులకు మొట్టమొదటగా ప్రభావితం అయ్యేటటువంటి అవయవము చర్మమే. చలి, వేడి, బాధ మొదలైనటువంటి అంశాలను మనకు తెలియజేస్తుంది చర్మం. అదేవిధంగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మిత్రం. ఇది మనకు మరి స్టార్ పెట్టించాడు. ఇతరులు ఏ భావనతో మనల్ని తాగులుతున్నారో అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేసేది ఏంటి అని అంటే చర్మం. కాబట్టి ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఇవే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, సి టీమ్స్ వాళ్ళు ఏకమైతే పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇతరులు మనల్ని ఏ భావనతో తగులుతున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మనకు చర్మం తెలియజేస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. అరచేతి వేళ్ల చర్మం
చర్మంపై ఉండే ఎత్తుపల్లాల వల్ల వేలిముద్రలు ఏర్పడతాయి. ఈ వేలిముద్రలు అనేవి మిత్రమా ఈ భూప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు కూడా ఈవెన్ కవలల వేలిముద్రలు కూడా ఒకే విధంగా ఉండవు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. వేలిముద్రలు కానీ చేతి రేఖలు కానీ ఎవరివి కూడా ఒకే విధంగా ఉండవు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మం. ఇది దాదాపుగా 1.5 చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది. 4 కేజీల బరువు ఉంటుంది చర్మం అనేది. చర్మ వ్యాధులు ఎక్కువగా అంటువ్యాధులే ఉంటాయి మిత్రమా. మనకు గజ్జి కానీ తామర కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా అంటువ్యాధులే ఉంటాయి. కాబట్టి చర్మ వ్యాధులు వచ్చిన వారికి దూరంగా ఉండడమే మంచిది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఉపయోగించినటువంటి దుస్తులను కానీ అదేవిధంగా టవాల్స్ని కానీ మనం ఉపయోగించకపోవడం మంచిది అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరి చర్మం గురించిన రక్షణ చూస్తే ప్రతిరోజు 2 పూటలు స్నానం చేయాలి, చర్మాన్ని రుద్ది స్నానం చేయాలి. దీనివలన మృత కణాలు తొలగిపోయి చర్మం అనేది కాంతివంతంగా తయారవుతుంది. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేటటువంటి దుస్తులను ధరించాలి. ఎందుకంటే మనం తిరిగేది ఎక్కువగా బయట కాబట్టి ఎక్కడ దుమ్ము ధూళి బాగా దేహం మీద పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అలర్జీ వస్తుంది. కాబట్టి శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేటటువంటి దుస్తులను ధరించాలి. ఎండాకాలంలో అయితే వదులుగా ఉండేటటువంటి నూలు దుస్తులు ధరించాలి. అదేవిధంగా నీరు ఎక్కువగా తీసుకోవాలి. చలికాలంలో అయితే ఉన్ని దుస్తులు ధరించాలి. చర్మానికి వ్యాసలిన్ రుద్దాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనకు జ్ఞానేంద్రియాలు ఈ విధంగా మనకు జ్ఞానేంద్రియాల గురించి ప్రస్తావించాడు మిత్రమా. అదేవిధంగా మరి మనకు జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేయనటువంటి పిల్లలు కూడా ఉంటారు. వీళ్ళని మనం ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలుగా పేర్కొంటాం. ఇలాంటి వారు కూడా మన పాఠశాలల్లో ఉంటారు. ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఈ పిల్లల కోసము ఈ పిల్లలందరినీ కూడా సమాన దృష్టితో చూడాలి. ఉపాధ్యాయులైనా సరే సాధారణ పిల్లలైనా సరే వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉంటే ఖచ్చితంగా మనం తీర్చాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. సాధారణ పిల్లల్లాగా వీరికి కూడా చదువుకునే హక్కు ఉంది కాబట్టి వాళ్ళను కూడా సాధారణ పిల్లల్లాగానే ట్రీట్ చేసి చదువు చెప్పాలి. అందరూ కలిసి చదువుకోవాలి. వారితో స్నేహంగా మెలగాలి. ఉపాధ్యాయులు కానీ ఇతర సాధారణ విద్యార్థులు కానీ పాఠశాలల్లో నిర్వహించే ఆరోగ్య పరీక్షలను పిల్లలు ఖచ్చితంగా చేయించుకోవాలి. మనకు పాఠశాలల్లో ఇప్పుడు చిన్నారి చూపు అని ఈ డీవార్మింగ్ మాత్రలు అప్పుడప్పుడు మనకు వ్యాక్సిన్ వేయడానికి వస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఈ ఆరోగ్య పరీక్షలు చేసుకునే విధంగా వాళ్ళకు మనము మోటివేట్ చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏదైనా సమస్య ఉంటే అక్కడే బయటపడుతుంది కాబట్టి వాళ్ళను పెద్ద ఆసుపత్రులకు కూడా రెఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠశాలల్లో నిర్వహించేటటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి కార్యక్రమాలకు పిల్లలందరూ కూడా అటెండ్ అయ్యే విధంగా చూసుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు బదిర్లు కానీ అందులు కానీ అదేవిధంగా మనకు చలన వైకల్యం ఉన్నటువంటి పిల్లలకు కానీ ఉపకరణాలు కూడా ట్రైసైకిల్స్ కానీ కళ్ళద్దాలు కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. చెవిలో పెట్టుకున్నటువంటి చెవి మిషన్లు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఉచితంగా కూడా సరఫరా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి ఈ జ్ఞానేంద్రియాలు అంటే దివ్యాంగులైనటువంటి పిల్లలందరూ కూడా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలందరూ కూడా ఈ అవకాశాలను వినియోగించుకోండి. వాళ్ళతో మీరు కలిసిమెలిసి మెలగండి. వాళ్ళకు కూడా జీవించే హక్కు ఉంది. వాళ్ళు కూడా సాధారణమైనటువంటి వ్యక్తులుగానే ట్రీట్ చేస్తూ వాళ్ళని ప్రోత్సహించండి అనేటటువంటి విషయాన్ని మనకి ఈ అంశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు మిత్రమా. కాబట్టి చూడండి ఎంత సమాచారం ఉందో టెక్స్ట్ బుక్లలో. మనం మాట్లాడుకుంటూ పోతే ప్రపంచం అంతా కూడా టెక్స్ట్ బుక్లలోనే ఉంది మిత్రమా. కాబట్టి అకాడమిక్ టెక్స్ట్ బుక్లను పూర్తి చేయాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రమా. మర్చిపోకండి మిత్రమా. మన వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి మిత్రమా. దాదాపుగా 100,000 మంది చూస్తున్నారు కానీ అందులో కొంతమంది మాత్రమే లైక్ కొడతా ఉన్నారు మిత్రమా. మీ కంటెంట్ అంతా కూడా టెక్స్ట్ బుక్లను మరి నైట్ టైం కూర్చొని మరి రాసి మీకు పంపిస్తూ ఉన్నాను మిత్రమా. మీరు చిన్న లైకే కదా మిత్రమా. మీ వేలితో ఒక చిన్న లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి మిత్రమా. మర్చిపోకండి మిత్రమా. మీ మిత్రుడు మీ శ్రేయోభిలాషి మీ శివశంకర్.